ఏపీ రాజకీయాల్లోకి వెళ్దాం. ప్రజలు చాలా ఆకాంక్షలతో ఏరికోరి అఖండ విజయాన్ని కూటమి పార్టీలకి కట్టబెట్టారు. దాదాపు సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం కొలువుదీరి. ప్రజల ఆకాంక్షల మేరకు అక్కడ పాలన కొనసాగుతుంది అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటానా? నేను అనుకోవడం లేదు. జగన్ యొక్క విధ్వంసక పాలన ఈయనకు ఉపయోగపడింది. జగన్ పాజిటివ్ మైండ్గా ఉంటే ఇంత ప్రమాదం రాదు. అతను కుర్రాడుగా ముఖ్యమంత్రి అయ్యాడు, సంపద మస్తుగా ఉంది, వాళ్ళ నాన్నకు మంచి పేరు ఉండే, ఆ సెంటిమెంట్ తోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కావడానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధాన లోపాలు. అట్లాంటి తర్వాత ఆయన వచ్చిన అనుకొని నెగిటివ్గా అన్నీ విధ్వంసం చేశాడు. పాజిటివ్ కాదు, అంత నెగిటివే. పోలవరం నెగిటివ్, ప్రజా దర్బార్ నెగిటివ్, అమరావతి నెగిటివ్, మొత్తం నెగిటివే. 20 సంవత్సరాలు ఆయన పంపించేశాడు. ఆ విధ్వంసక పాలన భరించలేని ప్రజారేఖ చంద్రబాబు నాయుడు మనకు గెలిపించారు. సంతోషం, మేము కూడా మంచిది అనుకున్నాం. ఆయన బీజేపీతో కలిసి ఉన్నాడు. బీజేపీతో కలిసినప్పుడు రాజకీయం మా రిజర్వేషన్స్ మాకు ఉంటాయి. ఆయన పరిపాలించని మంచిదే కదా. అది జగన్ అంటే విధ్వంసం చేసిపోయిన తర్వాత అందులో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నప్పుడు ఈ దేశానికి ఉపయోగపడుతుంది చెప్పి అనుకున్నాం. ప్రత్యేక హోదా వస్తుంది అనుకున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి బయటకు వస్తుంది అనుకున్నాం, అమరావతి సంబంధించినటువంటి సహాయం వస్తుంది అనుకున్నాం. ఇవన్నీ వచ్చి మాటలు చెప్పారు. అమరావతికి ఏం చెప్పారు? ఆయన 15,000 కోట్ల రూపాయలు కూడా అప్పిప్పించాడు తప్పితే ఆయన గ్రాంట్గా ఏమీ లేదు, అంత అప్పిప్పించాడు. తర్వాత ప్రత్యేక హోదా గురించి ఆయన ఏమీ ఒప్పుకోవడం లేదు. విశాఖ స్టీల్ని చంద్రబాబు నాయుడు కూడా అబద్ధం చెప్తానంటే నిన్న ఉపన్యాసం కూడా స్టేజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ మీకు గట్టిపరుస్తూ ఉంటాడు. దాన్ని అమ్మేస్తున్నారు. దాన్ని మొత్తానికి పార్టీగా తీసేస్తున్నారు. దాన్ని అంత చేస్తుంటే మేము గట్టిగా ఉన్నామని చెప్తాడు. తర్వాత మనకున్నటువంటి పరిపాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు సాగించేటప్పుడు సహాయం చేయడం లేదు. అనుకున్న పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సహాయం రాకపోవడం ఒకటి. ఈ టీడీపీ పరిపాలన కూడా ఎప్పుడైతే విధ్వంస పాలన చెప్పినామో ప్రజానేకం దాన్ని విసిగించి నీకు ఓట్లు వేశారో, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నా వైసీపీ ఒడిచి ఏంటంటే చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టి అడుస్తున్నారు. అంటే ఆయన ఏదైతే ఒక కరప్షన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాడో, రెవెన్యూ ఆఫీసు, పోలీస్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, సారాయిల ఆఫీసులు అన్నీ, కాంట్రాక్టర్స్ ఇవన్నీ ఆయన ఏ పద్ధతిలో ఆయన కొంచెం అరాచక పద్ధతిలో అమలు చేసుకున్నాడు. డబ్బులు మద్యం మొత్తం మార్చి పారేశాడు. సారాయి మొత్తం వాడు కలిపేసి విశేషాలు మార్చేసి అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ వదిలిపెట్టి క్యాష్ తీసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు జైలుకి పోతారు. అది వేరు. అట్లా విధ్వంస పద్ధతిలో ఆయన పరిపాలించాడు. మీరు ఏది చేతికి తీసుకున్నాడు. అప్పుడు ఒక ఊరికి ఒక బెల్ట్ షాప్ ఉండేది. ఇప్పుడు ఒక ఊరికి 5 షాపులు 10 షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు. అంటే మధ్యాహ్నం ధర పెంచాడు, లాభాలు పెంచుకొని మొదలుపెట్టాడు. కరప్షను నువ్వు ఏ మూలకు పోయినా, ఏ ఆఫీసుకి పోయినా, దేని కూడా పర్సనల్గా బాధ్యతనే కదా. నేను కూడా ఈ మధ్య ఊళ్ళో ఇల్లు కట్టుకుంటున్నాను, మాకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. ఏ పనికి పోవాలన్నా 5,000 10,000 ఇవ్వంటే పని కావడం లేదు. మా వాడిని ఎందుకనే ఇస్తా డబ్బులు అడిగితే మా వాడిని నీకేం ఆడిని చెప్తావు, నేను 1-10 మైళ్ళు తిరగాల, ఎంత ఖర్చు అయ్యేది నాకు, ఇప్పుడు ఖర్చు అక్కడ పోతుంది కదా ఇచ్చి అంటాడు. ఇప్పుడు 10 మైళ్ళు తిరిగితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, వాడికి 10,000 ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. అంటే అంత విచ్చలవిడిగా వచ్చేసింది. తర్వాత ఈ మైన్స్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేయి. అంతెందుకు నీకు ఒకటే ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే కాంట్రాక్టర్స్గా ఉన్నారో, ఎవరికైతే ఆయన భూములు కేటాయించాడో, ఎవరికైతే ఆయన సోలార్ కేటాయించాడో, మైన్స్ కేటాయించాడో, వాళ్ళందరూ ఇప్పుడు ఈయన పక్కే ఉన్నారు, టీడీపీ పక్కే ఉన్నారు వాళ్ళు. నేను పేరు కూడా చెప్పాలి కావాలంటే. అంటే ఏం మార్పు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి చేసేంటే అన్ని ఎదవ పనులన్నింటి కూడా ఈయన పసుపు రంగు వేసుకొని తీసుకుపోతున్నాడు. తర్వాత బ్లాక్ మెయిన్ కూడా పెరుగుతూ ఉంది. కింద ఇప్పుడు ఎమ్మెల్యేకి స్వేచ్ఛ ఇచ్చేసాడు. ఎందుకంటే ఎమ్మెల్యే స్వేచ్ఛ ఇవ్వతే మళ్ళీ నాకు ఓట్లు వేయాలని చేసి భయపడి ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు. ఎమ్మెల్యే ఎవరు సామ్రాజ్యం వాళ్ళది, ఆ సామ్రాజ్యం పరంగా నడిపిస్తూ పోతున్నారు. అందువల్ల ఆయన ఇదేదో అంటే ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు కష్టపడి పైకి వచ్చాడు. తప్పు జనం భయపడుతూ చిన్న చిన్న తప్పులు చేస్తాడు తప్ప అంతకన్నా మేము చేయడు. అలాంటి పాజిటివ్గా ఉన్నవాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మారిపోయాడు. ఇప్పుడు అమరావతిని ఎగ్జాంపుల్, ఆడవాళ్ళు మహిళలు సంవత్సరం మొత్తం మీదుగా బ్రహ్మాండంగా కొట్లాడి ఒక విధంగా చెప్పారంటే అమరావతి వాళ్ళ ఘోషే జగన్కి తగిలింది.
అట్లాంటి అమరావతిని గప్పగప్ప డెవలప్ చేయాల్సి వదిలిపెట్టి 10 ఏళ్ల క్రితం నాకు భూమిని ఇచ్చారు. వాళ్ళకి ఇప్పుడు దాకా వాళ్ళు ప్లాట్ చేసి లేకపోతున్నాడు, వాళ్ళ కమర్షియల్ ప్లాట్లు లేకపోతున్నాడు, హౌస్ ప్లాట్లు లేకపోతున్నాడు. ఈచ్ ప్లాట్ కూడా ఏం చేశాడు, నేను మొన్న పోయినా, ఇప్పుడు నీకు ప్లాట్ ఇచ్చాడు, ఆ భూమి కనుక పోతే ఆ భూమి వాడిది కాదు, ఆ భూమి ఇంకా ఎక్వైర్ చేయలే, ఆ భూమి వీడికి హ్యాండ్ ఓవర్ చేయలే, ఆ భూమి పట్టా ఇచ్చినాడు. అట్లాంటివి వచ్చినాయి. తర్వాత ఇది కాదని ఇంకో 30,000 ఎకరాలు కావాలని టెండర్ పెట్టాడు. అది పెట్టే ల్యాండ్స్ అవి 30,000 ఎకరాలు ఎక్కువ మేము చెప్తుంటాం. దాన్ని పూర్తి చేసి ఇచ్చిన రైతానికి న్యాయం చేసి కన్స్ట్రక్షన్ చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇంకో 30,000 ఎకరాలు అంటే అర్థం ఏంటి? దుర్మార్గం బుద్ధి ఎక్కడుందంటే, ఇప్పుడు పెరిగిందనుకోండి అమరావతి, పక్కన రేట్లు పెరుగుతాయి కదా, అప్పుడు కొనడం మనకు కష్టం కదా, ఇప్పుడే తీసి పెట్టుకుందాం అని నేను చెప్పాను. తాత వాళ్ళ బైలాస్ ఉన్నాయా వీళ్ళున్నామా, దాన్ని ఏం రాశాడంటే, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఎంత పెడతావో అంతే ల్యాండ్ తీసుకో, నీది ఎస్టాబ్లిష్ అయినాక ఎక్స్పాన్షన్ కావాలంటే మళ్ళీ కొనుక్కో, ఎవరికి ఇస్తావు డబ్బులు పెరిగితే రైతే కాదు ఇస్తాను, కొనుక్కో అన్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే 30,000 ఎకరాలు తీసుకోవడమే కరెక్ట్ కాదు, తీసుకున్నావు దాన్ని ఎస్టాబ్లిష్ చేయి, ఆ తర్వాత అవసరమైతే ఎక్స్పాన్షన్ చేసుకొని నేను అంటున్నాను. లేదు అప్పుడు మన భూమి ధరలు పెరుగుతాయి కదా కాబట్టి ఇప్పుడే తీసుకుంటాను అంటాడు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఆ రైతులకు రేట్లు పెరుగుతాయి, రైతే కదా ఇస్తావు, బెనిఫిట్ ఉంటే తీసుకో, లేదా తీసుకోబాకు అంటే రైతాంగాన్ని ఎట్ట మోసం చేయాలో ఒక క్రిమినల్ మైండ్ని అప్లై చేసి చంద్రబాబు నాయుడు చూసినాక నాకు నిజంగా ఒళ్ళు పడతా ఉంది. ఎక్స్పాన్షన్ మనకు 30,000 ఎకరాలు అంటే రైతాంగాన్ని దగా చేయడం తప్ప కొట్టుకునే కాదు. నువ్వు కట్టుకో, ఆ తర్వాత ధరలు పెరగని, అదే ధరలు కొనుక్కొని పని చేసుకోమని మేము చెప్తుంటే లేదు ఇప్పుడే దరిద్రులు కొనేసారని చెప్పేసానంటే అంతకంటే మీరు ఘోరం ఇంకోవట్లేదు. ఇలాంటి చోట్ల పరిపాలన మాత్రం అంత సంతృప్తికరంగా లేదు.